జెండా పండుగ దగ్గర పడుతున్నదంటే సర్కార్ ఆఫీసులన్నీ చెక్కున మెరిచిపోయేటట్లు ఊకి సాఫ్ చేస్తారు మన సాఫ్ సఫాయి కార్మికులు. ఆనవడ్డ సలివెట్టిన ఇంటికాడ ఎన్ని పనులున్నా డ్యూటీయే ముఖ్యం అన్నట్లు కష్టపడతారు. అసొంటి సఫాయి కార్మికులను జెండా వందనం కాడికి రావద్దని చెప్పిండట ఓ మున్సిపల్ అధికారి. మరిగా ముచ్చటేందో పురాగా ఒక్కసారి రాసుకొని వద్దాం పారి. దేశమంతా స్వతంత్ర పండుగ మా సంబురంగా అయితే అచ్చంపేట మున్సిపల్ కార్మికులు మాత్రం మాకు మా స్వతంత్రం లేకుండా పోయిందని గీతీల లొల్లికి దిగిర్రు. అసలు ముచ్చట్లకు పోతే వీళ్ళంతా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో పనిచేసే సఫాయి కార్మికులు. అయితే మున్సిపల్ ఆఫీసులో జెండా వందన కార్యం ఒడిచినాక సఫాయి కార్మికులు ఎప్పట్లెక్కనే లోపలికి పోదామని చూసిర్రట. అది గమనించిన గణేష్ అనే మున్సిపల్ అధికారి లోపల పెద్ద పెద్దోళ్ళున్నారు, మీరు బయటనే ఉండుర్రి, లోపలికొస్తే అంత వాసన వస్తదని అన్నాడట. దీంతోని మేము మీ కళ్ళకు అంత కాన్ రాకుంటున్నామా అని గేటు ముంగట లొల్లికి దిగిర్రు. అయ్యో గంత అన్యాయం అనుల్లా. ఈ సఫాయి కార్మికులే లేకుంటే రోడ్లు ఆఫీసులు బజార్లన్నీ ఎంత గబ్బాసన వస్తాయి ఏం కథ. మబ్బుల 3-4 గంటలకు లేచి తిని తినక ఎంత ఆసన వస్తున్నా కూడా ఓపికెమ్మటి చెత్త సాఫ్ చేస్తారు. అసొంటోలను పట్టుకొని గిట్లా అంటారా అని అక్కడి జనాలు కార్మికులు చేస్తున్న లొలికి మద్దతు ఇచ్చిర్రు. అసలు మున్సిపల్ కమిషనర్ ఏమంటుండో ఇందాం పారోసారి. ఒకవేళ శానిటేషన్ మొత్తం అయిపోయిన తర్వాత శానిటైజర్ వర్కర్లను తీసుకురండి, నేను కలుస్తా అని చెప్పిన మిడ్ నైట్ పని వద్దని చెప్పేసి పిలవకపోవడానికి కారణం రీజన్ అది. మీడియా మిత్రులను కూడా అడగండి, వాళ్ళకు కూడా తెలుసు. భారీ వర్షాలు 3 రోజులు ఉన్నాయని చెప్పారు. మీరు మిడ్ నైట్ వస్తే చెప్పారా సార్? మీరు ఎవరే ఆయన అందరూ తెలియాల్సిన అవసరం లేదు. చెప్పేది విను. ఓష్ని గివేం దమ్కిల్ సారు, వాళ్ళేం మీ ఇంట్లో పనోళ్ళు కాదు, మీ జేబులకించి ఏం జీతాలు ఇస్తలేరు. అసలు మున్సిపల్ ఆఫీసులో గల్లా పెట్టే నిండేదే సఫాయి కార్మికులతోని. అసొంటిది వాళ్ళతోని ఎంత మర్యాదగా మాట్లాడాలి ఏం కథ. గిట్లా స్వతంత్రం దినోత్సవం నాడే వాళ్ళకు స్వతంత్రం లేనట్లు గీ దార్కార్ మాటలేంది సారు అని అనుకుర్రట. గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు అగ్గో ఏసై సారేమో అంటుండు. నాకు రాసియండి, ఇట్లా మాకు జెండా వందనం రావద్దని చెప్పండి. నేను కేసు ఫైల్ చేస్తా, కోర్టు మెట్లు ఎక్కిస్తా. చెప్పండి ఎవరో చెప్పండి. జనమంతా చూస్తుంటే కూడా గా రేంజ్ల బెదిరియబట్టిండు. ఇక మీరు రాశి అంటే ఏడ రాసిస్తారు సారు? ఒకళ్ళ మీకు చెప్పిర్రే అనుకో, రేపు రాశి రంపాన పెడతారు, కొలువులకించి పీకేస్తారేమో అని వాళ్ళ భయం వాళ్ళది. ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతుంది. మరి పెద్ద అధికారులు ఈ ముచ్చట మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలిగా.